హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు లైవ్ అయితే అది ఆల్రెడీ చేశానండి, కొంచెం లైక్ చేసి చూడండి. సో ఇది అయితే షార్ట్గా చెప్పేస్తా రివ్యూ. సో మీకైతే ఈజీగా ఉంటుంది చూడడానికి. మీకు లెంత్ కావాలంటే నేను ఆల్రెడీ లైవ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, 10-12 మినిట్స్ ఉంది, అది చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదైతే మీకు ఈజీగా చెప్పేస్తే అర్థమయ్యే విధంగా ఏం జరిగింది అనేది. సో ఈరోజైతే మనకి ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత అయితే అందరూ మనీని అయితే తిడుతూ ఉంటారు. సో ఈయన ఎట్లా సేవ్ అవుతుండో ఎట్లా అవుతుండో ఈయనకి ఏం అర్థం కాదు, క్లారిటీ ఉండదు. విష్ణు అంటది మేమేమో వెళ్ళిపోయే మూడ్లో ఉన్నాం, అప్పుడు మమ్మల్ని ఏం చెప్పాడు, ఏం చేయాలని అడుగుతున్నాడని అందరైతే విసుక్కుంటారు. సో ఈయననేమో మనల్ని సాఫ్ట్గా అడిగి సాఫ్ట్గా సపోర్ట్ తీసుకొని అందరి దృష్టిలో అయితే విలన్స్ని చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తుంది. అంటే ఈయన సేవ్ అవుతుండు కదా, సో మనమైతే విలన్స్ అయిపోతున్నాము, ఈయనకి సపోర్ట్ చేసి చివరికి మన గత ఏమవుతుందో అన్నట్టుగా విష్ణు సీత బాధపడుతుంది, అట్లే కార్నర్ చేస్తుంది మనీని. ఇంకా మన థ్యాంక్ యూ హౌస్ అని ఎందుకు అన్నావు పప్పి టాస్క్లో, అది తప్పు కదా నువ్వు అంటే నన్ను మీతో ఆడనీయలేదు కదా అని మనకు మణికంఠ అంటాడు. సో అప్పుడు ఎందుకు మేమెవరం ఆడనివ్వకపోవడానికి, నువ్వు నీ నాట నువ్వు ఆడు, మాట మేము ఆడతాం అన్నట్టుగా చెప్తుంది. కాకపోతే అక్కడైతే వీళ్ళు కొంచెం కార్నర్ చేశారనిపించింది, అది అప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ విషయాలే నైట్ అంతా మాట్లాడుకున్నారు, 2-2:30 వరకు అయితే మాట్లాడుకున్నారు. సో నబిల్ మాత్రం మణికంఠకైతే సపోర్ట్ చేస్తున్నాడు, నీ ఆట నువ్వు ఆడు, ఎవరు ఏమనుకున్నా సరే నీది నువ్వు ఆడు, నీది నువ్వు చూసుకో, నువ్వు నీ గేమ్ ఏంటి, నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉండు అని అంటాడు. ఇక తర్వాతకి నెక్స్ట్ డే మనకి మార్నింగ్ ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్, నువ్వు శాస్త్రి లెక్క ఉండాలి, జ్యోతిష్యం చెప్పాలి, సో వీళ్ళంతా చెప్పించుకోవాలని చెప్తాడు. సో అప్పుడు మాత్రం సూపర్గా చేశాడు మణికంఠ, చాలా బాగా అనిపించింది, ఎక్సలెంట్గా మాటకు మాట దింపాడు. ఫస్ట్ నబీల్ వస్తాడు, సో నీ బర్త్డే డేట్ అంటే 22 ఫిబ్రవరి అంటాడు. సో బేసిక్ అయిన జాతకం, సో అన్నట్టుగా నువ్వు నక్కతో వచ్చినావు, నీకు సూపర్గా ఉంటుంది, నువ్వు చీఫో అని కూర్చుంటున్నానని చీఫ్ కాస్త కర్చీఫ్ చేసుకోకో అంటాడు. ప్రేరణ మాత్రం అబ్బాయి ఏమన్నా క్రియేట్ చేసుకుంది ఆ ప్రేరణ, తనకు ఒక సెల్ఫ్ క్రియేటివిటీతో నువ్వు ఒక చీర కట్టుకొని వచ్చి ఇట్లా పూసుకు ఆమెకి ఎన్నో సమస్యలు ఉన్నట్టుగా వచ్చి జాతకం చెప్పేసినట్టుగా ట్రై చేసింది, సూపర్ అనిపించింది. ప్రేరణ సూపర్. సో బ్యూటీ గురించి అంట నా మొహం అంతా ఖరాబ్ అవుతుంది అంటే యష్మి ఉంది కదా, యష్మి చూసుకుంటుందిలే అని అంటాడు. విష్ణు రావమ్మ సనాలి బీంద్రే అంటాడు. అబ్బాయి ఏమన్నా అసలు మాటకు మాట డైలాగ్ టు డైలాగ్ భలే చెప్పాడు నిఖిల్కి కూడా నీది తట్టుకోలేనంతగా అనిపిస్తుంది, నీది సూపర్ జాతకము. సో నీకు ఒక నీ నుంచి ఒక శనిగ్రహం తప్పుకుందంటే సోనియన్ అంటాడు అన్నట్టు. అట్లా ఏమన్నా అసలు మనీ ఎంత అసలు ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ వేసాడే, సూపర్గా మాట్లాడాడు అనిపించింది. అంటే తనకి ఏం తెలియదని హౌస్ మేట్స్ అనుకుంటారు, తనకి ఏం తెలియదు, హౌస్ మేట్స్కే తెలియదు మణికంఠ గురించి. మణికంఠ తోపు తురుము అందరిని ట్రాప్ చేస్తున్నాడా అని ఒక టైంలో అనిపిస్తుంది, మళ్ళీ అదే టైంలో ఏడుస్తాడు. సో మణికంఠ ట్రాప్లో పడుతున్నారా హౌస్ మేట్స్ అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే మళ్ళీ హౌస్ మేట్స్ అందరికి టార్గెట్ అవుతున్నాడా అని అనిపిస్తుంటుంది. సో మీకు అర్థమవుతుంటుంది, ఇక పోన్ చూస్తే అర్థమవుతుంటుంది. తర్వాత యష్మి లక్షణంగా ఉన్నావు, సో నాకు ఇంగ్లీష్ రావట్లేదు అంటే నీకు తెలుగు కూడా రాదమ్మా, తెలుగు నేర్చుకో అని అంటాడు. సో హంకు బంకు అవుతాడు, ఏదేదో ఇక విరిగిన విస్తారాకు చినిగిపోతుంది అంటాడు. అప్పుడు యష్మి అంటది, ఫస్ట్ నీ స్మైల్ చూసి పడిపోయా. అవును ఒకసారి అంటే పృథ్వీ కన్నా మణికంఠ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అని అంటది కదా, నాకు అప్పుడే అనిపించింది. సో నీకు పాప భార్య ఉందనగానే ఇంకా నేను సైడ్ తీసుకుని లేకపోతే నిన్నే ఇష్టపడేటోని అని యష్మి అంటది, మంచిగా అనిపించింది. తర్వాత సీత పద్మావతి ముద్దు బిడ్డ అంటాడు, నువ్వు టాప్ 5 అని అంటాడు, లేదు టాప్ 2 కాదా అంటే అత్యశ పనికిరాదు అంటాడు. తర్వాత మణికంఠ ఈ సీత ఏమంటది, మా దాంట్లో అంటే నచ్చదు కదా మణికంఠ అనే అబ్బాయి ఉన్నాడు అన్నట్టుగా, అతని వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం, అతను ఎప్పుడు వెళ్ళిపోతాడో అని అంటది. ఈ సీత కూడా తిరిగి జాతకం చెప్పేటప్పుడు నువ్వు నెక్స్ట్ వీక్ ఈ వీక్ వెళ్ళిపోతావు అన్నట్టుగా చెప్తుంది. మనకు లైవ్లో ఇచ్చాడు, మీకు ఆ లైవ్ చెప్పాను. తర్వాత పృథ్వీ కూడా సూపర్గా తన కంటెంట్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రేరణ పృథ్వీ సూపర్ అనిపించింది. ఓల్డ్ మ్యాన్ అని వచ్చేస్తాడు. చీఫ్ నువ్వు ఇట్లా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి చీఫ్ కాస్త మిస్చీఫ్ అయింది, సో నువ్వు జాగ్రత్తగా ఉండని ఇట్లా మంచిగా జోవియల్గా మాట్లాడుకుంటారు. నబీల్ నీ చీఫ్ పనులో అంటే చీప్గా నువ్వు ఏడవడము తిట్టడం ఇవన్నీ మానేసి నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పేస్తాడు. యష్మి కూడా మంచిగా చెప్తుంది, నువ్వు నామినేషన్లో సేవ్ అవుతున్నావు, సో నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, నీవు ఇంత ఏమంటారు కామెడీ ఉంది నీలో, సో నువ్వు కూడా మంచిగా ఆడుకో అని చెప్పేస్తారు. తర్వాతకి ఇంకా మనకు ఫుడ్ టాస్క్ వస్తుంది, యష్మి వస్తుంది. సో యష్మికి మనకు మణికంఠది నిఖిల్ ఫుడ్ పెడతారు. ఫ్రెండ్ గురించి తప్పుగా చెప్పేస్తుంది. ఇక్కడ నీ ఫ్రెండ్ ఎవరు అంటే నిఖిల్ పృథ్వీ అని చెప్తుంది, ప్రేరణ పేరు చెప్పదు. ప్రేరణ ఫీల్ అయింది. సో తర్వాతకు వచ్చేసి ఇద్దరిలో ఒకరి పేరు చెప్పండి, నిఖిల్ చెప్తాడు, యష్మి గురించి ఆలోచించట్లేదా అంటాడు.
యష్మి అంటున్నా, మణికంఠ గురించి ఆలోచించట్లేదా అంటే లేదు సార్, నాకు నిఖిలే ఫ్రెండ్, మణికంఠ మేము అందరం ఉన్నాం, నేను సపోర్ట్ చేస్తున్నాం, మణికంఠకి అందరం మేము సపోర్ట్ చేస్తాం, నిఖిల్ లోగా ఫీల్ అవుతున్నాం, సో నిఖిల్కే ఇస్తా అని చెప్పేస్తుంది. ఇక బయటకు పోయినాక మణికంఠకి సారీ చెప్తుంది, మణికంఠ ఒప్పుకొని నాకు స్పేస్ కావాలంటాడు. సో నిఖిల్ ఫుడ్ ఇచ్చేస్తాడు, నిఖిల్కి ఒక హింట్ వస్తుంది. సో నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నీ ఆట నువ్వు ఆడు, నువ్వు ఎవరి కోసము మారకు, నువ్వు ఫస్ట్ ఎట్లున్నావు అట్లున్నట్టుగా మీనింగ్ అయితే వచ్చేసింది. ఇక తర్వాతకి మన పృథ్వీ వెళ్తాడు, తర్వాత విష్ణుది నైనికది వస్తుంది. సో నైనికకి ఇచ్చేస్తాడు, వీళ్ళకి పెద్ద పాయింట్ ఏం లేదు, ఎందుకంటే విష్ణు చెప్పేస్తుంది నాకేం వద్దులే, వేరే ఎవరికైనా ఇచ్చి యష్మి కూడా నాది వస్తే నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి అంటది. తర్వాత మణికంఠ పోతాడు. సో యష్మిది పృథ్వీది వస్తే యష్మికి ఇవ్వడు, కానీ యష్మికి ఇచ్చుంటే హీరో అయ్యేవాడు, ఇక్కడ మళ్ళీ పృథ్వీకి వేస్తాడు, యష్మి వద్దని చెప్తాడు. ఇట్లా అయిపోతుంది. తర్వాతకి నిఖిల్ పోతాడు, నిఖిల్కి ముగ్గురు వస్తుంది ఫుడ్, నబీల్ది సీతది, నబీల్ది సీతది ఇంకా ప్రేరణది వస్తుంది. సో ప్రేరణని చూస్ చేసుకుంటాడు, నబీల్ సీత ఫుల్ ఎడతారు. సో ప్రేరణకి బాబాజీ వస్తుంది, ఆయనకు కూడా పెద్ద మెసేజ్ వస్తుంది. సో నువ్వు మంచిగా ఆడుతున్నావు, నువ్వు ఇట్లా ఆడు అట్లా ఆడు మంచిగా అనిపించింది. సో ఇక తర్వాతకి ఇంకొకటి ఏదో పెట్టి ఫుడ్ విష్ణుప్రియకి అయితే వస్తుంది. సో ఇదైతే ఈ రోజంతా ఎపిసోడు. సో మళ్ళీ ఇంకా మనకు మణికంఠ టార్గెట్ అవుతాడా లేదా మణికంఠ నామినేట్ చేస్తారా, మణికంఠ నామినేట్ చేయరనుకుంటున్నా. ఒకవేళ చేస్తే కనుక మణికంఠ మాత్రం టాప్ 3-2లో ఉంటాడు. ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా వైల్డ్ కార్డ్స్కి మణికంఠ గురించి తెలుస్తుంది కాబట్టి సో మణికంఠని మోస్ట్లీ నామినేట్ చేయకపోవచ్చు. సో మరి మణికంఠ తన గేమ్ ఎట్లా ఆడబోతున్నాడు అనేది మనకు మండే వరకు చూస్తే కానీ అర్థం కాదు. సో మండే ఫుల్ క్లాస్ ఉంటుందట నాగ్ సార్తో, నువ్వుకి ఏడవకు అని చెప్తాడట. సో ఖర్చుపులు కూడా అవేంటి టిష్యూస్ ఇస్తాడంట, ఇప్పుడే ఏడవలసిందంతా ఏడవ అని అంటాడట మండే. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే సాటర్డే కొన్ని సండే కొన్ని ఇవ్వచ్చు. సో రేపైతే ఇంకా ఎపిసోడ్ అయితే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిందంట, మరి ఈరోజు ఎలిమినేట్ అవుతారా ఏమవుతారా అని తెలియదు. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే నేను ఆల్రెడీ పెట్టాను, ఆ వీడియోస్ కూడా చూడండి, నా వీడియోస్ కొంచెం లైక్ చేసి చూడండి. సో నేను ఇంకా ఇంత చిన్నగా స్మాల్గానే నేను చెప్తూ ఉంటాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.